థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ హోటల్లోనే మేము ఉన్నాము. లగేజ్ అంతా మౌంట్ చేసినా ఇప్పుడు రామేశ్వరం పోతున్నాం. పెట్రోల్ రేట్ వచ్చేసి పాండిచ్చేరిలో 96.28. ఈ లేక్ దాటిరంటే ఇక పాండిచ్చేరి. ఏం వేడి బ్రో, నేనేమో అనుకున్నా సముద్రం పక్కన ఉంది కదా చల్లగా ఉంటుంది అనుకున్నా. ఆగితే కథ ఆల్రెడీ నా డ్రెస్ తడిసిపోయింది లోపల. ఓ ఆగరయ్యా ఆగరయ్యా, నువ్వు వస్తూనే ఉన్నా, రా రా, నువ్వు తగ్గకు, నువ్వు రా. రే అడుగో అడుగో అడుగో, వద్దురయ్యా, నువ్వు అడుగో అడుగో, వద్దు పో. మొత్తం కొబ్బరి తోటలు ఆంధ్రాలో డ్రైవ్ చేసినట్టే ఉంది నాకైతే. ఓ మ్యాన్, లుక్ ఎట్ దిస్ వ్యూ. కుంభకోణం, ఎక్కడైనా అవినీతి జరిగితే అక్కడ కుంభకోణం అంటాం కదా, ఇక్కడ కుంభకోణం ఊరే ఉంది. ఇక్కడ ఈ తుమిస్కలు ఉంటాయి కదా గాల్లో ఇట్లా ఉంటాయి, మినీ హెలికాప్టర్, అయ్యే కొట్టుకుంటారు హెల్మెట్కి ఎక్కువ. ప్యూర్ కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ పైన, ఏ ఆలోచన రాదు అసలు మైండ్లో. ఇది అసలైన మెడిటేషన్. రైన్ గేర్ వేసుకున్న మళ్ళీ చినుకులు పడుతూనే ఉన్నాయి, అసలు బ్లాగ్ చేయట్లేదు రైన్. మనం ఇప్పుడు ఇండియన్ ఓషన్కి పక్క నుంచి పోతున్నాం. మ్యాప్లో చూపిస్తాం మీకు. ఇది మన ఇండియా మొత్తం టోటల్లీ కింద. రామేశ్వరం, ఇది ధనుష్కోడి రోడ్, అండ్ అది శ్రీలంక. అవుపిస్తుందా శ్రీలంక? దగ్గర ఈరోజు 4-5 హైవేలు చేంజ్ అయినట్టుంది. మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. బే ఆఫ్ బెంగాల్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఓషన్. ఫైనల్లీ రీచ్ అయినాం. ఫైనల్లీ అంటే ఫైనల్లీ ఇండియన్ ఓషన్. చూడు, వామ్మో గాలి ఘోరంగా వస్తుంది. ఇటు అక్కడ షిప్స్ ఆగి ఉన్నాయి, అండ్ ఇదంతా బే ఆఫ్ బెంగాల్. ఫైనల్లీ చాలా కష్టపడి వచ్చిన, చాలా రోజుల నుంచి కలలు కన్నా నా బండి మీద ఎడికి ట్రావెల్ చేయాలి, అది అవుతుందా కాదా అనుకున్నా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, నా బాడీ సపోర్ట్ చేస్తుందా చెయ్యదా. టెంపుల్ వచ్చేసింది. ఆల్ సెట్. హోటల్కి వచ్చి పాండిచ్చేరిలో లోకల్లో తిరిగేసి ఇప్పుడు రామేశ్వరం అయితే పోతున్నాం. ఆల్ సెట్ అయితే చేసిన, అనిల్ కూడా అయిపోయింది. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, లగేజ్ అంతా మౌంట్ చేసిన ఇప్పుడు రామేశ్వరం పోతున్నాం. రామేశ్వరంలో రేపు ఉంటాము. ఈ హోటల్లోనే మేము ఉన్నాము. చాలా మంచి హోటల్, స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, హెల్పింగ్ ఉన్నారు. ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చేసినాం. లగేజ్ అంతా మౌంట్ చేసినాం, అంతా అయిపోయింది. అనిల్ కూడా వెనకాల వస్తుండు. కాకపోతే మా ఇద్దరిది ఇంటర్కామ్ పోయింది. అంటే అనిల్ది పనిచేస్తలే ఇంటర్కామ్, ఏదో ప్రాబ్లం వచ్చింది అనిల్ది ఇంటర్కామ్. ఈ అనిల్ ఆడున్నాడో అర్థం కావట్లేదు అసలుకి, ఎందుకు పోయిందో ఇంటర్కామ్ అసలు అర్థం కావట్లేదు. ఛార్జింగ్ లేదా లేకపోతే ఏంటిదో ప్రాబ్లం. సర్ర అని సౌండ్ వస్తుంది ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు రామేశ్వరం పోవాలి. టైం వచ్చేసి 3:10 అవుతుంది అండ్ 420 కిలోమీటర్స్ చూపిస్తుంది. 420 కిలోమీటర్స్ 7 అవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు పాండిచ్చేరి ట్రాఫిక్ బయటికి రావాలి, అప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కానీ చెప్తున్నా కదా, పాండిచ్చేరి కోస్టల్ రీజన్ కాబట్టి ఎంత హ్యూమిడిటీ ఉందంటే అంత హ్యూమిడిటీ ఉంది. నేను చల్లగా ఉంటుందేమో అనుకున్నా, క్లౌడీ ఉంది వెదరు, ఎండ లేదేం లేదు అసలుకి ఎండనే లేదు. కానీ మస్తు వేడి ఉంది, వేడి అంటే మస్తు వేడి ఉంది. ఎందుకంటే పక్కనే సముద్రం కదా, దానివల్లనే అంత. కానీ జనాలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా హెల్ప్ఫుల్. చిన్న ఏది అడిగినా మంచిగా డీటెయిల్గా చెప్తారు, తమిళ్లో చెప్తారు. కాకపోతే ఇక ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుకుంటూ, తెలుగు అర్థమవుతుంది వీళ్ళకి బాగా. నేనైతే ఫస్ట్ ఫ్రెంచ్ కాలనీ పోయినా, ఫ్రెంచ్ కాలనీలో కొంచెం ఫోటో అది చేసిన, అండ్ బీచ్కి పోయినా. బొటానిక్ గార్డెన్ పోదాం అనుకున్నా, మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ పోదాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వస్తా పాండిచ్చేరికి పక్క. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేసి అప్పుడు చూస్తా. ఇప్పుడు మనం రామేశ్వరం పోతాం. రామేశ్వరంలో 1 డే నైట్ ఉంటాం, స్టే చేసి రామేశ్వరంలో అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మిస్ కావద్దు. అండ్ ఆ రామ్ సేతు చాలా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకొని పోవాలి. పెట్రోల్ రేట్ వచ్చేసి పాండిచ్చేరిలో 96.28. చాలమ్మా, చాలా 953. మీరు పాండిచ్చేరికి ఎంటర్ అవుతుంటుంటే ఈ లేక్ అవుపిస్తుంది. ఈ లేక్ దాటిరంటే ఇక పాండిచ్చేరి. పుడుచ్చేరి అంటారు, పాండిచ్చేరి అంటారు. లైట్గా ట్రాఫిక్ ఉంది ఇదంతా. అమ్మా ఎంత వేడిగా ఉందంటే, పాండిచ్చేరి అయినా తమిళనాడు ఎండ లేదేం లేదు, మస్తు వేడి అంటే మస్తు వేడి ఉంది.
అండ్ ట్రాఫిక్ కూడా బాగుంది. అమ్మ చచ్చిపోతున్నా. ఆగితే కథం ఆల్రెడీ నా డ్రెస్ తడిసిపోయింది లోపట్ల. కాకపోతే మళ్ళీ ఆగితే ఇంకెట్లా వరద గారినట్టు కారుతుంది చెమట అంతా. మళ్ళీ ట్రాఫిక్ కూడా చిన్న సనా లేదు, ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఏజ్ మనుషులు ఉంటారు కదా బండి తోలేటోళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తుర్రు. ఏమంటాను చెప్పాలని. ఇట్లా చక్కగా పోయేటోళ్ళు పోతున్నారు, ఎటు తిప్పుతున్నారు అర్థం కావట్లేదు. బస్సులు కూడా ఎక్కువ తిరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ బస్సుల్లో వచ్చి దగ్గరకు వచ్చి హారన్ కొడితే కథం భయపడి వాళ్ళు ఎటు తిప్పుతున్నారు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది బైక్ మీద పోయేటోళ్ళు అయితే ఎవరైతే ఆపి దగ్గరకు వచ్చి ఇట్లా అడిగిపోతున్నావు, లదాఖ్ పోతున్నావా, తెలంగాణనా, అది ఇది అని చెప్పేసి అని అందరు అడుగుతారు. అడిగి సేఫ్ జర్నీ అని సెకండ్ ఇస్తారు. ఇట్లా ఎక్కడికి పోయినా కానీ బైకర్స్కి మంచి లవ్ అయితే దొరుకుతుంది. చెప్తున్నా కదా, చాలామంది సపోర్ట్ చేస్తారు, చూస్తుంటారు, అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు, ఎక్కడ పోతున్నావు, సజెషన్స్ కూడా ఇస్తుంటారు. ఈ ప్లేస్ బాగుంటుంది, ఆ ప్లేస్ బాగుంటుంది, అది అని చెప్పేసి. హైవే ఇట్టేంత వరకు ఈ ట్రాఫిక్ని ఇక భరించాలి. ఇట్లా ఘోరంగా ట్రాఫిక్ ఉంది. మంచిగా ఇట్లా వేయిస్తారు అద్దంలో చూసి, మంచిగా చూసిరంటే మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ట్రాఫిక్ చిన్న సన్న లేదు బ్రో. ఒక 10 కిలోమీటర్ నుంచి ఇదే ట్రాఫిక్. ఆగినామంటే కథం ఇక తడిసిపోతుంది. ఏం వేడి బ్రో. నేనేమో అనుకున్నా సముద్రం పక్కన ఉంది కదా చల్లగా ఉంటుంది అనుకున్నా. చల్లగానే ముచ్చటే లేదు. నార్మల్గా జాకెట్ లేకున్నా పల్సటి తిన్న టీషర్ట్ వేసుకొని నార్మల్ ప్యాంట్ వేసుకున్నా కానీ కూడా తడిసిపోతారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి స్వెట్ రాదు, ఏం రాదు, వాళ్ళకి నార్మల్ ఇది. కానీ మనకి మాత్రం చుక్కలా చూపిస్తుంది. హ్యూమిడిటీ అట్లా ఉంది. ఈ 400 కిలోమీటర్లు 7 hours 8 hours చూపిస్తుందంటే ఇదే అట్టుంది కారణం. రోడ్ అంతా ఇంతే ఉంటుంది అట్టుంది నాకు తెలిసి. ఇప్పుడైతే ప్రాపర్ హైవేకి అయితే వచ్చేసినాం. ఇక మోస్ట్లీ రామేశ్వరం దాకా 2 బ్రేకులు తీసుకుందామని అనుకుంటున్నాం. అనిల్ అయితేంది, నేనైతేంది. ఎందుకంటే నైట్ టైం రామేశ్వరం బీచ్ చాలా బాగుంటుంది అక్కడ. సో ఎక్కడ ఆగేది లేదు. కాకపోతే ట్రాఫిక్ ఎక్కితే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రాఫిక్ ఉంటుందని. ఈ ట్రాఫిక్ వల్లనే అట్టుంది. 400 కిలోమీటర్స్ది 8 hours చూపిస్తుంది. ముందరలాగా పోవాలి. ఇంకా ప్రాపర్ హైవే ఎప్పుడు వస్తుందో ఏమో. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉన్నాయి మంచిగా. మొత్తం గ్రీనరీ ఉంది. ఇది పాండిచ్చేరి మొత్తం కోస్టల్ ఏరియా కదా, చాలా గ్రీనరీ ఉంది. అండ్ ఈ హైవేలో బ్యాడ్ థింగ్ ఏంటంటే చూపిస్తే నాకు మీకు ఇగో ఈ క్రాసింగ్ మీకు 500 మీటర్స్కి 1000 మీటర్స్కి ఇట్లా క్రాసింగ్లు ఉంటాయి హైవే మధ్యలో. ఇది ప్రాపర్ నేషనల్ హైవే కాదట్టుంది. ఇది స్మాల్ పప్పీ. ప్రతి కాడ ఈ క్రాసింగ్లు ఉంటాయి. ఆపోజిట్లో వస్తారు, రోడ్ సరిపోకపోతే మీదికి వచ్చేస్తారు. ఇగో మళ్ళీ ఇంకో క్రాసింగ్. ఇగో ఇట్లా క్రాసింగ్స్ వస్తూనే ఉంటాయి. పాండిచ్చేరి అంతా మరీ అంతగా ఏం లేదు అసలుకి అనుకున్నంత. ఒక్క 1 day ఈజ్ ఇనఫ్. ఫ్యామిలీతో రావచ్చు బెస్ట్. ఇంకా బ్యాచిలర్స్ కూడా రావచ్చు. వచ్చి 1 day ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా మంచిగా. అండ్ అక్కడ హోటల్స్ కూడా మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏముండదు. ఫుడ్ అంటావా ఓకే, నాట్ దట్ గుడ్. కొన్ని కెఫేస్ ఉన్నాయి, మంచి మంచి కెఫేస్ ఉన్నాయి పాండిచ్చేరిలో. ఆ కెఫేస్లో ఫుడ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. జస్ట్ చిల్ కానికి, మంచిగా ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే పాండిచ్చేరిలో ఆల్కహాల్ చాలా చీప్, డెడ్ చీప్. మన దగ్గర కేఎఫ్ లైట్ 180 రూపీస్ ఉంటే ఇక్కడ 100 రూపీసే. నేను మందు తాగాను కానీ చెప్తున్నా, నేను చూసిన. అండ్ పోలీస్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు, మరీ ఏం ఇబ్బంది ఏం పెట్టారు. వేరే స్టేట్ నుంచి వచ్చినామంటే మంచిగా మాట్లాడతారు, మంచిగా అడిగి తెలుసుకుంటారు. అమ్మ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది రోడ్డు. ఇంతసేపు అసలు ఖాళీగానే లేదు రోడ్డు, ఇప్పుడు ఖాళీగా ఉంది రోడ్డు. ప్రశాంతంగా ఉంది. అట్టూరు 119 కిలోమీటర్స్ అంట. మనం పోయేదారిలో అట్టూరు ఉందా? అట్టూరు లేదు.
తంబిపేటి ఉంది మనం పోయేదారిలో. తంబిపేటికి అయితే పోవాలి. ఈ క్రాసింగ్స్ ఒక్కటి మధ్యలో లేకపోతే హ్యాపీగా 100, 120 కొట్టుకుంటా పోవచ్చు. అయినా ఇప్పుడు నేను 100 కొడతానే ఉన్నా. ఇది ఇంటర్కాము నాకు తెలిసి లోపల నా మైక్ వైర్ కొంచెం లూజ్ అయిందట్టుంది, సరే వినిపిస్తలే. కాల్ చేస్తుంటే నార్మల్గా కాల్ చేసిన, ఇంటర్కామ్ మాట్లాడినా, ఏ చేసినా వినిపిస్తలే. నాది మైక్ ప్రాబ్లం ఉంది. వాటర్ లేవు ఈ బ్రిడ్జ్లో. పాటలు అయితే మంచిగా వస్తున్నాయి ఇంటర్కామ్లా, కానీ వాయిస్ ఎందుకో వినిపించట్లేదు. మంచిగా ఉంది, ప్రతి ఒక్క సీనరీ బాగుంది. కొబ్బరి తోట అట్టుంది అక్కడ, కొబ్బరి తోట. ఇక్కడ కూడా ఉంది కొబ్బరి తోట. కొబ్బరి తోటలు ఆంధ్ర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఆంధ్ర నుంచి కేరళ దాకా కొబ్బరి తోటలు, అరటి తోటలు బాగుంటాయి. ఇదేం తోటను, చెట్టు డిఫరెంట్గా ఉంది. జమాయిల్ చెట్టు అయితే కాదు ఇది. ఇది ఏం తోటనో మరి. అది 8.4 కిలోమీటర్స్ స్ట్రైట్ అంట. కొంచెం పాటలు వినుకుంటా కొట్టేస్తా. పిల్లలు ఇట్లా మధ్యలో ఎవరు వచ్చినా ఇట్లా చేతులు లేపి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, హ్యాపీ జర్నీ అని చెప్పడం మంచిగా అనిపిస్తుంది. రోడ్ అయితే చాలా గ్రీనరీ ఉంది. చూడండి చర్చ్ ఎంత మంచిగా ఉందో. అవుపిస్తుంది అనుకుంటా. మళ్ళా వేరే లైన్ రోడ్కి తిప్పేసింది ఇది. ఇక్కడ ట్రాఫిక్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఒక్క లారీ వల్ల ఇన్ని కార్లు ఆగిపోయినాయి. లారీని ఓవర్టేక్ చేయాలి, కార్ని ఓవర్టేక్ చేయాలి. కాక నీ వల్ల ఎంత ట్రాఫిక్ చూడు. నువ్వు రోడ్డు మధ్యలో కిందకి పోతున్నావు. అబ్బా దీనివల్లనా? వామ్మో, జర సైడ్ ఇవ్వవే కాక. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు మళ్ళీ ఇట్లా సింగిల్ లైన్ చూపించింది. సింగిల్ లైన్ మీద ఎంత దూరం పోవాలో తెలియదు. ఓ ఆగురయ్యా, ఆగురయ్యా, నువ్వు వస్తూనే ఉన్నావు. రా రా, నువ్వు తగ్గకు, నువ్వు రా. రే అటువో అటువో అటువో, వద్దురయ్యా, నువ్వు అడువో అడువో, వద్దు పో. ఎందుకురా మీదికి వస్తుర్రు? వాడు వస్తుండంటే మా వెనకాల ఇంకోటి వస్తుండు. ఈ రోడ్డు మీద ఒక్కడు కారు క్రాస్ చేయడమే కష్టం అంటే ఆయనకి అసలు విజిబిలిటీయే లేదు. వెనకాల ఉన్నోడికి వస్తూనే ఉన్నాడు. ఈ రోడ్డు మీద మనం 6.4 కిలోమీటర్స్ పోవాలంట. చాలా సేపు తర్వాతనైతే ప్రాపర్ హైవే దొరికింది. ఇక ఇట్లాంటి రోడ్డు దొరికితే చాలు. ఇక రామేశ్వరం కాదు, శ్రీలంక కూడా వెళ్ళిపోవచ్చు ఇట్లాంటి రోడ్డు ఉంటే. చిదంబరం లెఫ్ట్ సైడ్ మనకి. రామేశ్వరంలో చాలా ప్లాన్ చేసిన మంచి మంచి లొకేషన్స్ పోనీకి. రామేశ్వరం, కన్యాకుమారి. ఎందుకంటే మనం రామేశ్వరంలో 1 డే టైం స్పెండ్ చేస్తాం అండ్ కన్యాకుమారిలో కూడా 1 డే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్నీ కవర్ చేయొచ్చు. ఏడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి తోట, బనానా తోట హ్యాపీగా కొట్టవచ్చు. ఇక టైం వచ్చేసి 10:56కి పోతామని అంటుంది చెల్లమ్మ. ఆగు. ఓరి అమ్మా, ఏందమ్మా బండిని చూడవా? సౌండ్ వినిపించట్లేదా? బుల్లెట్ బండి సౌండ్. గుద్దేసేటోని బ్రేక్ లేకపోతే. పిల్లలు ఏం చేస్తాం, స్కూల్ పిల్లలు. హైవే ఇది, మినిమం ఒక్కొక్కరు 100 స్పీడ్లో వస్తారు. అట్లా రోడ్డు మధ్యలో వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఆగిపోవడమే బెస్ట్. వాళ్ళు పోతారు, ఆగుతారు అనేది కాకుండా ఎప్పుడైనా ఆగడమే బెస్ట్. ఆగి వాళ్ళకి దారి ఇవ్వడమే బెస్ట్. లేకపోతే వాళ్ళు అయినా ఆగుతారు, లేకపోతే పోయినా పోతారు. 6 లైన్ హైవే ఇక పండగ చేసుకోవచ్చు. మొత్తం కొబ్బరి తోటలు. ఆంధ్రాలో డ్రైవ్ చేసినట్టే ఉంది నాకైతే. తమిళనాడులో డ్రైవ్ చేసినట్టు అనిపించట్లే, మొత్తం ఆంధ్రాలో పోతున్నట్టే అనిపిస్తుంది. ఏది మన విజయవాడ 6 లైన్ ఉంటుంది చూడు, అక్కడ ఉన్నట్టే ఉంది సేమ్. ఎటు చూసినా గ్రీనరీ. ఈ రోడ్డు రామేశ్వరం దాకా ఇట్లనే ఉంటే మంచిగా ఉంటుంది. ఫస్ట్ టైం పోతున్నా, నాకు ఎట్లుంటుందో కూడా తెలియదు రోడ్డు. పాండిచ్చేరి నుంచి రామేశ్వరం హైవే అయితే చాలా ఖాళీగా ఉంది. మనం ఇప్పుడే 101 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్లీ. లుక్ ఎట్ దిస్ వాటర్ బ్రిడ్జ్.
అండ్ ఇది ఏందో మరి లేక లేకపోతే రివర్ అది తెలియదు, చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్. కొల్లిడం రివర్ బ్రిడ్జ్ అంట ఇది. కొల్లిడం రివర్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. గోదావరి నాట్ గోదావరి అంతా చిన్నదే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంది, చాలా పెద్దగా. వాటర్ కూడా చాలా ఫుల్ లెవెల్లో ఉన్నాయి. ఓ మ్యాన్, లుక్ ఎట్ దిస్ వ్యూ, లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్. కుంభకోణం, ఎక్కడైనా అవినీతి జరిగితే అక్కడ కుంభకోణం అంటాం కదా, ఇక్కడ కుంభకోణం ఊరే ఉంది. ఇక్కడ తాంజూవూర్ 60 కిలోమీటర్స్, కుంభకోణం 20 కిలోమీటర్స్. బండి మీద లగేజ్ ఎక్కువైపోయింది. వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 100 కిలోమీటర్స్. పాండిచ్చేరి ట్రిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు రామేశ్వరం. రోడ్ అంతా ఖాళీ, చూడండి ఎంత ఖాళీగా ఉందో రోడ్. అటు సైడ్ ఖాళీయే, ఇటు సైడ్ ఖాళీయే, చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడిప్పుడే ఎండ కూడా స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసి టైము 4:30 అవుతుందట్టుంది. ఇప్పుడు మన డెస్టినేషన్ ఇంకా 5 అవర్స్ ఉందంట. 4:46 PM రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇంకా నేను ఏ లాడ్జ్ ఆడ బుక్ చేయలేదు, డైరెక్ట్ చూసి పోయి బుక్ చేద్దామని చూస్తున్నా, కానీ ఏదైతే బుక్ చేస్తలే. రామేశ్వరంలో అవసరం అయితే ఓయో యాప్ కాకుండా లోకల్లో తిరిగి మంచుకున్న రూమ్ని తీసుకుంటాం. పాండిచ్చేరిలో అయినట్టు కాకుండా లిటరల్లీ 800 రూపీస్ లాస్ బ్రో. అలా పోయి జస్ట్ రూమ్ చూసి లగేజ్ అంతా పైకి తీసుకుపోయినాం. లగేజ్ అంతా పైకి తీసుకుపోయి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకొచ్చినాం. అంతే, రూమ్ చూసి. చూడండి బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇట్లా ఒళ్ళంతా నిక్కబడిచింది సన్ రైజ్ చూసిన తర్వాత. ఐ మీన్ గూస్ బంప్స్. తాంజూవరం 55, కుంభకోణం 17, చోళాపురం 5 కిలోమీటర్స్. చోళాపురం పోదాం ఇప్పుడు మనం. టోల్ గేట్ స్టార్ట్ అయింది. ఈరోజు డే 2లో మన ఫస్ట్ టోల్ గేట్ మనంబడి టోల్ ప్లాజా. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేసినాం. ఎన్ని టోల్ గేట్స్ వస్తాయి ఈరోజు చూద్దాం. నాకు తెలిసి ఈరోజు వాన పడదట్టుంది. నిన్న వాన పడి 1-2 టోల్ గేట్ని మనం కవర్ చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్క టోల్ గేట్ని కవర్ చేద్దాం. వీడు చూడండి ఆపోజిట్లో ట్రాక్టర్నే పట్టుకొస్తుండీడు. ఏదో ఫాస్టర్ రూట్ అంట, 21 మినిట్స్ని సేవ్ చేస్తుందంట. అయితే ఓకే కొట్టేసిన, చూద్దాం హైవేనా లేకపోతే ఏందో. అనిల్ అయితే వెళ్ళిపోయిండు, 411cc కదా, ఎగిరిపోయిండు. అసలు అవుపియట్లే. మనది క్లాసిక్ ఆడబోతుంది మనది. జస్ట్ చిన్న క్విక్ బ్రేక్ కోసం ఆగిన. నిన్న హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇది ఫ్లాగ్ రాడ్ పెట్టినా కదా, పెట్టి మనం హై స్పీడ్ లో పోతాం కదా, చూడు ఎట్లా అయిపోయిందో. ఇది తాకి ఇట్లా అయిపోయింది. సో ఈరోజు దీనికి ఇది బండిని తుడిచే క్లాత్ చుట్టేసిన. అల్యూమినియం చేయటం ఏం కాలే, ఇట్లా అచ్చు పడ్డది, పెయింట్ పోయి కొంచెం సగం అరిగిపోయింది. ఇక్కడ క్విక్ బ్రేక్ కోసం ఆయన అనిల్ ఇక్కడ, నేను ఇక్కడ. చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి వాట్ ఈస్ ద టైం, 5:46 PM అవుతుంది. అండ్ 4 అవర్స్ జర్నీ ఉంది. 10:45 PMకి అయితే రీచ్ అవుతా అని చెప్తుంది. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇంకా లైట్ ఫెయిల్ అయితే కాలేదు, లైట్ మంచిగా ఉంది. లైట్ ఫెయిల్ అయితే మనకున్న లైట్లు సరిపోవట్లేదు అసలుకి, ఇంకా కొన్ని ఎక్స్ట్రా లైట్లు పెట్టియాల్సి వస్తుంది. ఏదో కొంచెం వరకే కవర్ అవుతుంది, అది మొత్తం కవర్ కావట్లేదు. అండ్ సీటు కుషన్ వేసిన ఇప్పుడే, చాలా పెద్దగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకా 230 కిలోమీటర్స్ అయితే ఉంది. బ్యూటిఫుల్ ఈవినింగ్ చూడండి, సన్ రైజ్ మంచిగా పడుతుంది ముఖం పైన. ఈ రైడ్లో నాకు మరీ గలీజ్ రోడ్స్ అయితే ఎక్కడ కనిపించాయి. తమిళనాడు రోడ్స్ అయితే సూపర్, అసలుకి సూపర్. ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి తమిళనాడు రోడ్స్. మెయిన్లీ హైవేస్, నో కంప్లైంట్స్ అట్ ఆల్. ఇంకా కొన్ని బిల్డ్ చేస్తారు అక్కడక్కడ, మంచిగా ఉంది హైవేస్ మాత్రం సూపర్. అసలు ఖాళీ 6 లైన్ హ్యాపీగా వెళ్తున్నాయి వెహికల్స్. కొబ్బరి తోట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, కొబ్బరి తోట లెఫ్ట్ సైడ్. అబ్బా పురుగు ఇప్పుడే కొట్టుకుంది, ఇక్కడ మచ్చ పడ్డది ఆడ. ఇప్పుడు
నిన్ననే హెల్మెట్ కడిగిన, ఎన్ని దోమలు, పురుగులు, మచ్చలు, బ్లడ్, పురుగులు చచ్చిపోయినాయి అన్ని బ్లడ్ హెల్మెట్ మీదనే ఉండే. మొత్తం నీట్గా క్లీన్ చేసిన, మంచిగా ఉంది. ఈ బోబో ఛార్జింగ్ 4500 పెట్టి కొన్నా. నాది iPhone 14 చిన్నది అయ్యేసరికల్లా ఆ వైర్లెస్ ఎక్కట్లేదు. వైర్ పెడదామన్నా అని కొంచెం డిఫికల్ట్ ఉంది, మస్తు ఇబ్బంది అవుతుంది. అబ్బా మళ్ళీ ఇంకోటి కొట్టుకుంది. ఈ తుమిస్కలు ఉంటాయి కదా గాల్లో ఇట్ట ఎగురుతాయి, మినీ హెలికాప్టర్, అయ్యే కొట్టుకుంటారు హెల్మెట్కి ఎక్కువ. చీకటి అయినాక కడగాలి, లేకపోతే నైట్ అస్సలు అవుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంతసేపు సీట్ కుషన్ పెట్టకుండా రైడ్ చేసిన, మొత్తం బ్యాక్ సైడ్ బంప్స్ అంతా నొప్పిలేస్తున్నాయి, మొత్తం నరం అయిపోయినాయి. చూసిర్రా లెఫ్ట్ సైడ్ చెయ్యి ఇట్లా ఉప్పుతుర్రు. ఓకే, ఇంకో టోల్ గేట్ వచ్చింది, సెకండ్ టోల్ గేట్ ఈరోజు. నిన్నట్లెక్క ఎక్కువ టోల్ గేట్స్ లేవు. నిన్న మోర్ దాన్ 12 to 15 ఉన్నాయట టోల్ గేట్స్ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి. మేమైతే వయా ఏమంటారు కోస్టల్ రీజన్ నుంచి వచ్చినాం మేము. రోడ్స్ మంచిగా ఉన్నాయి నిన్న కూడా, ఈరోజు కూడా రోడ్స్ బాగానే ఉన్నాయి. సెకండ్ టోల్ గేట్. టోల్ గేట్ పేరు ఏం పేరు? వింబుకుడి టోల్ ప్లాజా. హైవే పైన చాలా మంది లేడీ డ్రైవర్స్ని చూసిన. లేడీస్ ఏమో ఇక్కడ కూడా ఒక ఆమె అవుతుంది లేడీ, అక్కడ ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ, చాలా మంది. తమిళనాడులో ఊర్లు చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ ఈవినింగ్. చూడండి, అటు సైడ్ సన్ రైజ్, ఇటు సైడ్ చెట్లు, పైన పక్షులు ఇట్లా ఎగురుకుంటూ అటు గూట్కి వెళ్ళిపోతున్నాయి, అటు ఇంటికి. మంచిగా పొలాము సైడ్, రైట్ సైడ్ మొత్తం. అండ్ ఇటు సైడ్ చూడండి, రోడ్ ఏమో ఇంత హైట్లో ఉంది, ఇవన్నీ కిందికి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎంత స్పీడ్ కొట్టినా 10:42 PM చేరుతూ ఉంటుంది. ఇదేందో అసలు అర్థం కావట్లేదు. లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్. బండి రైడ్ చేస్తుంటే అసలు ఏ టెన్షన్లు రావు, ప్యూర్ మెడిటేషన్. నాకైతే ఇది ఏమి గుర్తురావు. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, బయట ఉన్న ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్, వర్క్ ఇష్యూస్, లైఫ్ గురించి యాంగ్జైటీ, స్ట్రెస్ ఏది రాదు. అప్పుడే పురుగులు కొట్టుకోవడం స్టార్ట్ అయినాయి. ఏం ఇష్యూస్ అసలుకి గుర్తే రావు. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు పైన ఉంటుంది, ప్యూర్ కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు పైన, ఏ ఆలోచన రాదు అసలు మైండ్లో. ఇది అసలైన మెడిటేషన్. కవలూరు 3, తంజావరం, తిరుచూర్పల్లి 59 kilometers. కవలూరు చిన్న లైట్ ఫెయిల్ అవుతుంది, సన్ కూడా సన్సెట్ అవుతుంది. నిజంగా తమిళనాడు హైవేస్ ఐ లవ్ ఇట్. ఇట్లా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇట్లా ఫ్రీగా. కాకపోతే ఇట్లా కర్వ్స్ ఉన్నాయి కొన్ని, మరీ అంత డీప్ కర్వ్స్ కాదు, లైట్ కర్వ్స్ ఇవ్వు. ఇట్లా ఇక చిన్న లైట్ ఫెయిల్ అయితే మనం ఇక నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఇక నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు మరీ చీకటిగా కాకుండా కొంచెం ఆటోమేటిక్గా లైట్ వస్తుంది, లైట్ లేకపోయినా. ఏ లైట్ వాయిస్ ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే 100లో కొడుతున్నా, 100 అసలు దిగట్లేదు స్పీడ్. మీటర్లోనేమో 100 చూపిస్తుంది, ఇక్కడ గూగుల్ మ్యాప్లోనేమో 98 చూపిస్తుంది. ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే హైవే మారింది, NH 85 నుంచి NH 36కి అయితే డైవర్ట్ అయింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ వాన పడ్డట్టుంది కొద్దిసేపు ముందే. ఇక రోడ్ అంతా వాటర్ అయిపోయింది. ఇంకా నయం మేము వచ్చినప్పుడు వాళ్ళేది ఇక్కడ పడి ఆగిపోయింది వాన. కానీ నా వైజాగ్ పైన లారీది బురద మొత్తం పడిపోయింది. ఆగు కాక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంట ఇక్కడ. తాంజవరం పెద్దదటి ఉంది, తాంజవరంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది ఇక్కడ. మళ్ళీ పడుతుంది వాన. గేర్ వేసుకునే టైం అయింది, కెమెరా కూడా తీసే టైం అయింది. ఇప్పుడే అప్పటి నుంచి ఇప్పటిదాకా రైన్ పడ్డది. ఇంకా మనకి 2 hours చూపిస్తుంది, 2 hours 28 minutes చూపిస్తుంది. 142 kilometers. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ కాడ ఆపిన. ఇదో రైన్ గేర్ వేసుకున్న, మళ్ళీ చినుకులు పడుతూనే ఉన్నాయి. అసలు బ్లాగ్ చేయనియట్లేదు రైన్. మళ్ళీ కెమెరా తీసి లోపల పెట్టాలి, లోపల పెట్టి మళ్ళీ తయారయ్యి
మళ్ళీ పోతూనే ఉండాలి. ఇంకా 142 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసి థర్డ్ టోల్. ఇప్పుడు దీన్ని నైట్ మోడ్లో పెడతాను నేను. నైట్ మోడ్ అయితే ఆన్ చేసిన. నాకు తెలిసి వీడియో మీకు మంచిగా అవుపిస్తుంటుంది, కొంచెం లైట్ ఉన్నట్టు. చినుకులు పడుతూనే ఉన్నాయి, వాన పడుతూనే ఉంది, మనం పోతూనే ఉన్నాం. రోడ్ అంతా అడవి. మేమిద్దరం ఉన్నాం కాబట్టి నైట్ అయినా ట్రావెల్ చేస్తున్నాం. యాక్చువల్లీ సోలో అయితే అసలు రికమెండ్ చేయను. సోలో ట్రావెల్ చేస్తే ఏంటో ఇక పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా చిన్న చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే. ఇక చేసేది ఏం లేదు, ఎవరినో ఒకరిని కాలు పట్టుకొని వెళ్ళెట్టుకొని హెల్ప్ చేసుకోవాలి. ఎవరు హెల్ప్ చేయకపోతే ఇక ఆడనే ఇక గుడారం వేయడమే. ఎందుకంటే ఇక ఇది మన ఊరు కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వడు ఉన్నాడు, దోస్తు ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు, ఎవ్వడు ఉన్నాడు కాబట్టి ఇక ఆడనే ఉండాలి. ఇక తెల్లారిందాక, లేకపోతే ఎవడన్నా హెల్ప్ చేసేదాకా ఆడనే ఉండాల్సి వస్తుంది. వాన పడుతున్నా మీకోసం రికార్డ్ చేసి చూపిస్తున్నా అసలుకి ఎట్లున్నది రోడ్డు ఏంది. కానీ నేనేం భయపడట్లే, నాకు మంచిగా అనిపిస్తుంది, నేను ఎంజాయ్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే నేను నా లైటింగ్ సరిపోవట్లేదు. లైట్ సరిపోతే ఇంకా మంచిగా ఫ్రీగా వెళ్ళిపోయేటోని. అందులో ఒకటి వాన వల్ల ఈ వైజర్ని గట్టిగా పడితే 20 సెకండ్స్కి తుడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. లోపల ఫాగ్ ఏం రావట్లేదు. మనకి వెనకాల ప్యానియర్ ఉంది కాబట్టి మళ్ళీ వన్ హ్యాండ్ తోటి డ్రైవ్ చేయలేము, ఎందుకంటే వాబ్లింగ్ అవుతుంది మొత్తం. హ్యాండ్ ఇట్లా భయంకరంగా వాబ్లింగ్ అవుతుంది. కానీ అయినా కానీ ఇప్పుడు నేను ఎందుకంటే 80 స్పీడ్లో పోతున్నాను కాబట్టి ఏం కావట్లేదు. రోడ్ కూడా చాలా నీట్గా ఉంది. రోడ్ గలీజ్ ఉంటే గతమే, వాబ్లింగ్ గలీజ్గా అవుతుంది. మళ్ళీ మనకి వెనకాల ఫ్లాగ్ ఉంది కాబట్టి విండ్ గట్టిగా వస్తే ఆ ఫ్లాగ్ అటు ఇటు ఊగుతుంటుంటే బండి లైట్ ఇటు షేక్ అవుతుంటుంది. ఆడదాకా చినుకులు పడ్డే, మళ్ళీ ఇప్పుడు చినుకులు పడట్లేదు. మొత్తం అడవి, చుట్టుపక్కల ఏం లేదు. అక్కడక్కడ పెట్రోల్ బంకులు, అక్కడక్కడ లైట్లు, ఇల్లులు, అంతే. ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది. 110 కిలోమీటర్స్ 1 hour 53 minutes చూపిస్తుంది. ఇట్లా సోలో రైడ్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే సోలోగానే రైడ్ చేస్తున్నా, కాకపోతే ఏంటంటే మొన్న అయితే అనిల్ ఉన్నాడు, ఫోన్ చేస్తే వస్తాడు, హెల్ప్ చేస్తాడు, నాతో పాటు ఒక తోడున్నాడు అని ఒక ధీమా ఉంటుంది. కానీ సోలో రైడ్ చేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ మైండ్ సెట్ అవుతుంది. కానీ రిస్క్ కూడా ఉంటుంది, బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఐ కెన్ రైడ్ ఎనీవేర్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, పాజిటివ్ కాన్ఫిడెంట్. మబ్బులు అయితే గట్టిగా పట్టినాయి. ఎట్లుందంటే సోలోగా ఇట్లా పోతుంటుంటే నేను, నా బండి, ఈ రోడ్డు చాలు, ఎట్లా ఆడికంటే ఆడికి పోవచ్చు అని అనిపిస్తుంది. ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళొచ్చు. అసలు బోరే కొట్టట్లే రైడ్ చేస్తుంటుంటే. కొందరికి బోర్ కొడుతుంది కానీ నాకైతే అస్సలు బోర్ కొట్టట్లే, మంచిగా అనిపిస్తుంది. బైకు, నేను, ఈ రోడ్డు చాలు. ఎంత సంవత్సరం మొత్తం తోలినా బోర్ కొట్టదట్టుంది నాకు. లైఫ్ టైం తోలినా బోర్ కొట్టదట్టుంది, సంవత్సరం కాదు. ఇట్లా మంచిగా అడ్వెంచర్, కొత్త ప్లేసెస్ మంచిగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. కాకపోతే ఆ డ్రీమ్స్ సక్సీడ్ అవ్వాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి, అండ్ నా హార్డ్ వర్క్ కూడా కావాలి. దీంతో పాటు మంచి మంచి వీడియోస్ చేసి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తున్నది మీకు నచ్చాలి, మీ నుంచి నాకు సపోర్ట్ రావాలి. అప్పుడు మంచి ఇంకా నా డ్రీమ్ డెస్టినేషన్స్ని కంప్లీట్ చేయొచ్చు. మన ఛానల్లో కూడా మంచి కంటెంట్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఇందాకనే అక్కడ ఆగినప్పుడు పెట్రోల్ కాడ ఆపి ఇట్లా వ్లాగ్ చేసినా కదా, ఇట్లా రైన్ పడుతుంది అది అని చెప్పినా కదా మీకు. అక్కడ నేను పెట్రోల్ కొట్టొచ్చిండే, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించిన. ఈరోజు ఫుల్ ట్యాంక్ 2 times చేయించిన 420 kilometersకి. ఇంకా ఒక్క పాయింట్ కూడా దిగలే. యాక్చువల్లీ నాది గాలి మొత్తం తక్కువ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. దానివల్ల కూడా మైలేజ్ డ్రాప్ అవుతుంది, ఎందుకంటే లగేజ్ ఉన్నది, గాలి తక్కువ ఉన్నది, వీల్ ఇంకా ఎక్కువ గట్టిగా పుష్ చేయాల్సి వస్తుంది ఇంజన్. సో దానివల్ల కూడా పెట్రోల్ బాగానే కాలుతుంది, అందుకనే మైలేజ్ చేయలేదట్టుంది. ఇప్పుడైతే చూడాలి, ఇప్పుడు గాలి కొట్టించినా అంత వేయించినా ఎంత మైలేజ్ వస్తుందో చూడాలి. ఇక్కడ టెంపుల్స్ చాలా ఉన్నాయి తమిళనాడులో, చెప్తున్నా కదా. టెంపుల్స్ గల్లీకి మంచిగా ఉన్నాయి. టెంపుల్స్ అయితేంది, చర్చ్ అయితేంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. అక్కడనే టెంపుల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ్, ఇది చర్చ్ లెక్కన అవుపిస్తుంది. చర్చ్ టెంపుల్ చాలా బాగున్నాయి. ఇక్కడ మంచి డిఫరెంట్ స్టైల్లో బిల్డ్ చేశారు. అండ్ రామేశ్వరంలో 1 day స్టే చేసిన తర్వాత ఆ నుంచి మేము కన్యాకుమారి పోతాం. కన్యాకుమారిలో 1 day స్టే చేస్తాం. అండ్ అయిపోయిన తర్వాత ఆ నుంచి మధురై పోతాం. మధురై నుంచి ఇంటికి.
దీని తర్వాత ఇంకో పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేసిన, దానికోసం డ్రోన్ కూడా తీసుకుందామని చూస్తున్నా. నేనైతే చాలా ఖర్చు పెట్టిన యాక్చువల్లీ ఈ ట్రిప్ కోసము. గ్యాడ్జెట్స్ అయితేంది, గేర్స్ అయితేంది, చాలా ఖర్చు పెట్టిన. దగ్గర చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక 2-3 lakhs దాకా ఖర్చు పెట్టిన. చూస్తానికి ఏం అవుపియదులే కానీ అంత ఖర్చు పెట్టినావు, ఏం ఖర్చు పెట్టినావురా అని అనిపిస్తుంది కానీ చాలా ఖర్చు పెట్టినా. మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ చూస్తే అమ్మ ఈడేంది ఇంత ఖర్చు పెట్టింది, ఆ నుంచి వచ్చిన పైసలు అని అనుకుంటారు. ఈ 2-3 monthsలో అప్పుడొకటి తీసుకున్నాను నేను. అండ్ నా సేవింగ్స్ కొన్ని నా స్టాక్స్లో నుంచి కూడా అమ్మేసి తీసుకున్నా. ఈ కెమెరా ఇన్స్టా అయితేంది, యాక్షన్ కెమెరా అయితేంది, DJI మైక్ అండ్ డేటా స్టోర్ చేసుకోనికి SSD డ్రైవ్ అండ్ గేరే దగ్గర 50,000 అయింది. నేను వేసుకునే గేర్ చిమ్మ చీకటి ఉంది చూడండి, చుట్టూ అడివే. ఏమన్నా అయితే ఎవడు కూడా రాడు ఇడికి. మనము బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఎంత అంటే జస్ట్ 94 kilometers. 94 kilometers అయితే మనం ఇంకా రామేశ్వరం పోతాం. 94 kilometersకి పోనీకి 1 hour 29 minutes చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:54 PM. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు 10, కానీ 11:23కి రీచ్ అవుతామంట. ఎందుకురా అంత హై బీమ్లు వేసుకొని వస్తారు? చిన్న బండ్లంరా మేము, ఎట్లా పోవాలి చెప్పు? మమ్మల్ని పాస్ చేసిన తర్వాత నాన్న హై బీమ్ వేసుకోవచ్చు కదా. చిమ్మ చీకటే ముందర అనేలా అవుపిస్తున్నా. రోడ్డు చాలా నీట్గా ఉంది, ఇట్లా కళ్ళు మూసుకొని 100 కొట్టచ్చు. 94 కొడుతున్నా నేను ఇప్పుడు. మీకు అవుపిస్తున్నట్టుంది 95. ఇంటర్కాము మైక్ పోయింది, స్పీకర్లు పనిచేస్తుంది. కానీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేవగానే హెల్మెట్ మట్టి అంటిందని చెప్పేసి కొంచెం లైట్ అట్లా కడిగిన, అండ్ లోపల కూడా తుడిచిన. వాటర్ పోయినట్టుంది, ఇక పనిచేస్తలే అది ఇప్పుడు. దాన్ని ఇప్పుడు రూమ్కి పోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. అండ్ ఇంకా మేమిద్దరం రూమ్ కూడా బుక్ చేయలేము ఓయోలా, ఎందుకంటే పోయి చూసి బుక్ చేసుకుందామని. ఎట్లయినా చాలా ఉన్నాయి ఖాళీ అక్కడ హోటల్. నేను చూసిన ఓయోలా బుకింగ్స్ వేసుకొని చాలా ఉన్నాయి. చూద్దాం అడిగి పోయినాక మంచి రూమ్ చూసి మంచి హోటల్ చూసి బుక్ చేసుకున్నాం. స్పీడ్ని బ్రేక్ చేయడానికి ఒక దగ్గర ప్రతి కిలోమీటర్స్కి ఒక ఇట్లా గేట్స్ పెడతారు. ముందర ఒప్పిస్తున్నాయి మీకు, ఇట్లా గేట్స్ పెడతారు స్పీడ్ కంట్రోల్ చేయడానికి. మంచిది. చూడండి టెంపుల్, ప్రతి టెంపుల్ చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా. ఇట్లా కట్టడాలు అయితేంది, పెయింట్ అయితేంది, పాత టెంపుల్స్ లెక్క అవుపియదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు తమిళనాడులో టెంపుల్స్. ఇంకా 90 kilometers. ఏం ఊరిది? కులమణికమేనా? ఐఎమ్ సారీ గైస్ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. మీన్స్ విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. కెమెరాలో మైట్ బి అవుపిస్తుంది మీకు, కానీ నాకు విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే హెల్మెట్ పైన వాటర్ పడి, రైన్ డ్రాప్స్ పడి కొంచెం బ్లర్ అయిపోయింది. ఇట్లా తుడిచి మొత్తం ఈ వైట్ లైను, ఈ రిఫ్లెక్టర్స్ని చూసి పోతున్నాం మేము. రోడ్ అయితే ఎక్కడ నాకు మధ్యలో ప్యాథోల్స్ ఏం అవుపిలే, అందుకనే అంత కాన్ఫిడెన్స్ తోటి 198 కొడుతున్నాం. ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో, ఇంకా ఎట్లా చేస్తే వీడియో బెస్ట్ వస్తుంది, లేకపోతే వీడియో చాలా బాగుంది అని అనిపిస్తే ఏదున్నా కింద కామెంట్లో రాయండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ కామెంట్స్. ఒక్క లైట్ అన్నా ఒప్పిస్తుందా మీకు? ఇటు సైడ్ చూడండి, ఒక్క లైట్ లేదు కదా. అండ్ ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంది, అండ్ ముందల అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి, అదంతా రోడ్ లైట్సే. అండ్ ఎక్కడనో లైట్స్ అవుపిస్తున్నాయి, ఎక్కడ లైట్ లేనే లేదు. కానీ నేను తమిళనాడులో తిరిగినా కానీ ఎక్కడ నాకు డీప్ ఫారెస్ట్ అయితే అవుపిలే. నార్మల్గా ఫారెస్ట్ అయితే అవుపించింది, కానీ డీప్ ఫారెస్ట్ అయితే అవుపిలే. కానీ ఇప్పుడు ఇది సైడ్ అంతా అసలు లైట్లు వెళ్ళేవి ఏం లేదు. ఇటు సైడ్ రోడ్ మీదకి కొన్ని చిన్న ఇల్లులు ఉన్నాయి. మీతో మాట్లాడుకుంటా 86, ఇందాక 90 ఉండే, ఇప్పుడు 86, 4 kilometers కంప్లీట్ చేసినాం. బోర్ కొడుతుంది, ఎందుకంటే ఇంటర్కామ్ పని చేస్తలే. మ్యూజిక్ వినొచ్చు, కానీ ఆ మ్యూజిక్ విందామంటేనేమో ఈ రైన్ గేర్ వేసుకున్న, క్యాప్ పెట్టేసిన, వాటర్ లోపట్లోకి రావద్దని చెప్పేసి
సౌండ్ క్వాలిటీ అంత మంచిగా అనిపిస్తలే. సో అందుకనే పాటలు కూడా వినబుద్ది అట్లే. అండ్ రైట్ సైడ్ ఇటు సైడ్ ఏమొస్తుంది పోతే మొత్తం తమిళ్లో రాసి ఉంది. అండ్ అక్కడక్కడ హోటల్స్, పెట్రోల్ బంక్స్ అయితే అసలుకి కొదవే లేదు. హోటల్స్, పెట్రోల్ బంక్ తమిళనాడులో ఎటు పోయినా మీకు పెట్రోల్ బంక్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. ఫుడ్ తమిళనాడులో ఓకే ఉంది, మరీ అంత కాదు. మనకి అంటే వాళ్ళకి ఓకే కానీ మనకి పడదు ఆ ఫుడ్. నిన్ననే అట్టుంది, నిన్న చికెన్ బిర్యానీ అని చెప్పేసి మంచిగా ఫోటో ఉన్నది, అబ్బా అని చెప్పేసి ఆర్డర్ చేసిండే. మొత్తం బియ్యం అంతా బంక ఉన్నాయి. అండ్ అది చికెన్ బిర్యానీ కాదు, అది చికెన్ విత్ రైస్ లెక్క ఉంది. అది మనోడు మంచిగా కాల్స్ మాట్లాడుకుంటూ వస్తుండే, వీడియో కాల్స్ ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి మంచిగా మాట్లాడుకుంటూ వస్తుండే. ఇంటర్కామ్ పనిచేస్తుంది కదా మనోడి. అండ్ మౌంట్ చేసిండు ఫోన్ని, మంచిగా వీడియో కాల్ మాట్లాడుకుంటూ వస్తుండే. మనకేమో ఏది లేదా, మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అవసరం ఉన్నప్పుడే కాల్ చేస్తారు, ఇక అవసరం లేకపోతే ఒక్కడు కూడా కాల్ చేయడు. కొంతమంది లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏం జరుగుతుంది ఏంది లైఫ్లో అని చెప్పేసి కాల్ చేస్తారు. ఇప్పుడు అది కూడా లేదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేనే అప్పుడప్పుడు ఏం చేస్తుండే ఏంది అని చెప్పేసి కాల్ చేస్తుంటా నేనే. కానీ ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా, ఎవ్వడు కూడా కాల్ చేస్తానే. పక్కన మొత్తం బీచ్ ఇటు, అందుకనే లైట్స్ లేదు. మ్యాప్ జూమ్ అవుట్ చేసి చూస్తే తెలిసింది, ఇటు పక్కన మొత్తం ఇక ఇండియన్ ఓషన్. మనకి మ్యాప్ మనం ఎట్లా చెప్పాలి, మనకి ఇటు బే ఆఫ్ బెంగాల్, ఇటు ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా. సో మనకి ఇప్పుడు ఇటు వచ్చేసి ఇండియన్ ఓషన్. సో అందుకనే లైట్ లేదు. మనం ఇప్పుడు ఇండియన్ ఓషన్కి పక్క నుంచి పోతున్నాం. మ్యాప్లో చూపిస్తాం మీకు, అవుపిస్తుందా మీకు మ్యాప్? ఇది మన ఇండియా మొత్తం టోటల్లీ కింద. ఇప్పుడు మనం పంబం బ్రిడ్జ్ కూడా క్రాస్ చేస్తాం, ఆడికి పోయినాక చూపిస్తా. రామేశ్వరం, ఇది ధనుష్కోడి రోడ్, అండ్ ఇది శ్రీలంక. అవుపిస్తుందా శ్రీలంక? ఇంత చీకట్లో పోతున్నా మస్తు అనిపిస్తుంది అసలు నాకు. అందరు చాలామంది కన్యాకుమారికి, రామేశ్వరంకి ఎర్లీ మార్నింగ్ పోతారు, కానీ మేము నైట్ టైం పోతున్నాం. వీఆర్ డూయింగ్ క్రేజీ స్టఫ్ యాక్చువల్లీ. చూద్దాం నైట్ టైంలో ఎట్లుంటుందో రామేశ్వరం. మొత్తం చుట్టంతా హెల్మెట్కి వంగేసింది. ఇగో ఎక్కడున్నాం అంటే వెన్నన్జురా అని ఏదో టోల్ గేట్ చెప్తుంటుంటే ఇది బ్యాటరీ అయిపోయింది. ఇగో టోల్ గేట్ కాడ ఉన్నా. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 74 కిలోమీటర్స్ చూపిస్తారు. 74 కిలోమీటర్స్ 1 hour 14 minutes చూపిస్తుంది. రోడ్ అంతా ఖాళీ, మంచిగా ఉంది రోడ్ అంతా, ఏం ఇబ్బంది ఏం లేదు. అనిల్ కూడా ఆడ అయిపోయింది, వాళ్ళతో స్ట్రేంజర్స్ తోటి మాట్లాడుతుండు. అండ్ ముఖం అంతా నల్లగా అయిపోయింది కదా, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ వల్ల చౌంట విపరీతంగా వస్తుంది. అండ్ జాకెట్ వేసుకుంటే కూడా విపరీతమైన చౌంట వస్తుంది. వెదర్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. సో ఇవన్నీ వేసుకున్నాక కూడా మొత్తం 3 వేసుకున్నా. లోపల టీ షర్ట్, దానిపైన జాకెట్, అండ్ దానిపైన రైన్ గేర్. ఎందుకంటే వాన ఎప్పుడు వస్తుందో తెలియదు, సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది. చుట్టుపక్కల ఏమి లేదు. ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇటు ఇండియన్ ఓషన్ ఉంది. అది బీచ్ అనుకున్నారు, అది బీచ్ కాదు, వైర్ అట్లా మీకు అవుపిస్తుంది. అటు సైడ్ ఇండియన్ ఓషన్ ఉంది పక్కనే. ఇగో మ్యాప్లో చూపిస్తా చూడండి, జూమ్ అవుట్ చేస్తున్నా. ఇగో అవుపిస్తుందా బీచ్. ఇంకా మనం ఇక్కడ పోయిన తర్వాత క్లోజ్ అవుతాం బీచ్ రోడ్కి. జస్ట్ ఎంత దగ్గర, చాలా దగ్గర, నాకు తెలిసి 10 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామంటే పోయి యారో ఉంది కదా, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం రామేశ్వరం పోవాలి, ఇక్కడ పోతాం, మనం ఇక్కడ స్టే చేస్తాం. అండ్ రేపు పొద్దుగా ధనుష్కోటి సన్ రైజ్ చూపిస్తా మీకు, నైట్ టైం రామేశ్వరం చూపిస్తాం మీకు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి అన్ని టెంపుల్స్ కవర్ చేస్తారు. అయితే కొద్దిసేపు ఆపి మాట్లాడుండే వీళ్ళతోటి. ఏది మహారాష్ట్ర నుంచి శ్రీశైలం నుంచి తిరుపతి నుంచి ఇప్పుడు కన్యాకుమారి పోతారంట. టోల్ గేట్ అని ఇట్లా చెప్తుండగానే బ్యాటరీ అయిపోయింది. అది వచ్చేసి 4th or 5th టోల్ గేట్. అది ఇంకా 73 కిలోమీటర్స్, 11:37 చూపిస్తుంది. అటు ఇటు ఇక 12 అయిపోతుంది అనుకోండి. ఇక చూడండి ఇప్పుడు ఎక్కడ ఏ లైట్ కూడా లేదు. ఇప్పుడు బోత్ సైడ్ నో లైట్స్, నథింగ్, ఓన్లీ రోడ్. మొత్తం పురుగులు పడ్డాయి. ఇందాక ఆగి చూసినప్పుడు మొత్తం పురుగులు పడ్డాయి. జాకెట్ పైన అయితే, హెల్మెట్ పైన అయితే మొత్తం పురుగులు. ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది, 1 hour 11 minutes చూపిస్తుంది. అండ్ ద టైమ్ ఈస్ నౌ 10:27. ఎక్కడ ఆగేదే లేదు, ఇక మూడే. ఇక
అసలు టైర్డ్నెస్సే లేదు. ఈ 480 కిలోమీటర్స్ ఏదైతే ఉందో పాండిచ్చేరి నుంచి రామేశ్వరం మంచిగా అనిపిస్తుంది. రోడ్స్ మంచిగా ఉన్నాయి ఏమిటి, అంత ఏం ఇబ్బంది లేదు. వాన పడ్డది కానీ అంత టైర్డ్ అయితే ఏం కాలేదు. ఈ కన్యాకుమారి రైడ్ నాకు ఎంత పీస్ఫుల్ ఉందంటే మాటల్లో చెప్పలేను నేను. రిలాక్సింగ్ కూడా ఉంది. అదే ఇంటికాడ ఉంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తాను. నేను 4 years అవుతుంది జాబ్ చేయబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు ఏ ఆఫీస్ ఉండదు. 4 years నుంచి నేను ఏ ఆఫీస్కి పోలేదు, ఏ కొలిక్ని కలవలేదు. అంతా వర్చువల్ మీటింగ్స్, కాల్స్ అంతే. ఇక టీమ్స్లో ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ వర్క్ చూసుకుంటూ ఏదో చేయాలని ఆలోచించుకుంటూ చేస్తుంటాం. ఫెయిల్ అవుతుంటుంది, ఏది కాదు. మొత్తం డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ. అనుకున్నట్టు కావట్లేదే, ఎంత ట్రై చేస్తున్నా అని చెప్పేసి చాలా చాలా లో ఫీల్ అయ్యేది నేను. ఈ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలుకేది లేదు, అసలుకేది గుర్తు రావట్లే. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నా కూడా అంత వరీ అవ్వట్లేదు నేను. అసలుకి లైఫ్ ఇట్స్ గోస్ ఆన్. బట్ డెఫినెట్లీ ఐ కెన్ సే ఈ రైడ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా మెంటల్ హెల్త్, నా కాన్ఫిడెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ ఓకే. మీకు కూడా స్ట్రెస్ అని ఏమన్నా ఉంటే డూ సంథింగ్ విచ్ విల్ రిఫ్రెష్ యువర్ మైండ్ అండ్ విచ్ విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్, వెదర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఆర్ వాట్ ఎవర్. మీకు ఒక గ్యాప్ తీసుకోండి, ఆ బిజీ లైఫ్ నుంచి గ్యాప్ తీసుకొని కొంచెం అడ్వెంచర్ కావాలి. లైఫ్కి అడ్వెంచర్ కావాలి. ఎందుకంటే అదే బిజీ లైఫ్లో పోతుంటుంటే రకరకాల జబ్బులు, హార్ట్ అటాక్స్ అని అదని ఇదని ఎందుకు వస్తున్నాయి చెప్పు? బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఫుడ్, స్లీప్ ఉండదు. ఈ రోజులో నిద్రపోవాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి, నిద్ర పట్టదు ఎవరికి. అట్లా తయారయ్యారు జనరేషన్. ఇప్పుడు నేను ఇట్లనే కంటిన్యూ చేద్దామని చూస్తున్నా. మొత్తం మన ఇండియా మొత్తం తిరిగేద్దామని చూస్తున్నా. ఏమవుతుందో చూడాలి. ఇండియా మొత్తం తిరగాలంటే పైసలతో కూడిన పని. మోటో వ్లాగింగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ నాకు మంచి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ వల్ల నేను ఈ రైడ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, డాడీ అండ్ మై బ్రదర్ అండ్ అంజలి. షీ ఈజ్ ఆల్సో సో సపోర్టివ్. ఈ రోజుల్లో పెళ్ళి చేసుకుంటే అన్నీ అయిపోతుంది, తిరగలేరు, చేయలేరు అని అంటారు. సపోర్టివ్ అమ్మాయి ఉండాలి. చేసేయి, నీ ఇష్టం వచ్చింది చేయి అనేటట్టు ఉండాలి. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 55 kilometers, 1 hour చూపిస్తుంది. 59 minutes. 11:39కి రీచ్ అవుతానంట. చూడాలి. రామేశ్వరం రోడ్ వచ్చేసిందా? ఎన్ని హైవేలు చేంజ్ అయినామంటే అన్ని హైవేలు చేంజ్ అయినాం. చాలా హైవేస్. ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ NH87, NH85, NH36. చెప్పలేను ఇంకా. చాలా దగ్గర ఈరోజు 4-5 హైవేలు చేంజ్ అయినట్టుంది. మరి NH87 హైవే ఎంతవరకు ఉంటుందో చూడాలి. రోడ్ అంతా ఖాళీది, ఎప్పుడో ఒక వెహికల్ వస్తుంది. చూడండి, రామేశ్వరం 51 kilometers, టుటికోరిన్ 141, కన్యాకుమారి 259 kilometers. అరే రామేశ్వరం నుంచి చాలా దగ్గర కన్యాకుమారి. మనం ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మరి ఇది ఇంకో హైవే అట్టుంది. నేషనల్ హైవే 51 ఇది. ఒకటి హైలైట్ జరిగింది. అసలుకి హైలైట్ కాదు అది, చాలా డేంజర్. అది రైల్వే క్రాసింగ్ ఉంది, గేట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. సో నా బండి వచ్చేసి దగ్గర 80 స్పీడ్లు ఉన్నది. ఆ రైల్వే క్రాసింగ్ గేట్కున్న రిఫ్లెక్టర్స్ చూసి 80 నుంచి ఒక 60కి తీసుకొచ్చినట్టుంది. కాకపోతే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ నుంచి 60 స్పీడ్లో పోయినా బండి ఇట్లా పైకి లేచింది, కానీ కంట్రోల్ అయింది. అదే కొత్త బండి అయితే అంత పట్టు లేకపోతే బండి కింద పడేటోళ్ళు. మనం 3 years నుంచి దీన్ని నడుపుతున్నాము. ఆఫ్ రోడింగ్, ఆన్ రోడింగ్ ట్రాక్లు అన్నిట్లో నడిపినాం కాబట్టి కొంచెం పట్టు ఉండడం వల్ల బండి కంట్రోల్ అయింది, లేకపోతే కింద పడేటోళ్ళం. చాలా డేంజర్ ఉంది. రైల్వే క్రాసింగ్ ఉంది, రైల్వే క్రాసింగ్ కాడ స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. ఒక్కటి కాదు, 2 స్పీడ్ బ్రేకర్లు. క్రాసింగ్కి ముందు, క్రాసింగ్ తర్వాత ఒకటి. డాక్టర్ APJ అబ్దుల్ కలాం మెమోరియల్ 26, రామేశ్వరం 29, తిరుపూలాని అదేంటిది 22-6 ఎంతో ఉన్నది.
రామేశ్వరం దగ్గరకు వచ్చేసినాం మనం. మనోడు చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేస్తాడు, రైట్ ఇంత ఖాళీ ఉంచుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేస్తాడు. ఏమంటారు, భూమి అంతా ఇప్పుడు ఇక్కడ చిన్నగా అయిపోయింది. ఎందుకంటే వీఆర్ ఇండియా బార్డర్కి వచ్చేసిన. రామేశ్వరం అంటే తెలుసు కదా రోడ్ ఎంత సన్నగా ఉంటుందో. ఇగో చూడండి, అవుపిస్తుందా మీకు? చాలా తక్కువ. ఇప్పుడు ఇండియా ఈస్ట్ వెస్ట్ ఈజీగా కవర్ చేయొచ్చు. ఎందుకంటే మనం బాటంలో ఉన్నాం, ఇండియా బాటమ్. ఈస్ట్ వెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటిదో తెలుసా? మనం ఇటు బే ఆఫ్ బెంగాల్ కాడ ఉన్నాం, ఇండియన్ ఓషన్ కాడ ఉన్నాం. బే ఆఫ్ బెంగాల్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఓషన్. మ్యాప్లో చూస్తారా? చూడండి. ఫైనల్లీ వీఆర్ ఇన్ రామేశ్వరం. ఫైనల్లీ రామేశ్వరంకి వచ్చినాం. ఇది ఒక నా డ్రీమ్ డెస్టినేషన్ ఇది ఫస్ట్. అండ్ నా సెకండ్ డ్రీమ్ డెస్టినేషన్ లదాఖ్. సౌత్ నార్త్ రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. గాలి ఎట్లా వస్తుందంటే, ఎంత గట్టిగా వస్తుందంటే, ఇట్లా బైక్ లెఫ్ట్ సైడ్ పోతుంది, మొత్తం లెఫ్ట్ సైడ్ ఒరిగిపోతుంది. ఇగో ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కబోతున్నాం. అసలు సిసలైన బ్రిడ్జ్, ఫేమస్ బ్రిడ్జ్. ఫైనల్లీ రీచ్ అయినాం. ఫైనల్లీ అది వచ్చేసి రైల్వే ట్రాక్. అది ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా. రైల్వే ట్రాక్ ఇది రోడ్. ఇది నైట్ వ్యూ. పొద్దునట్టయితే ఇంకో వేరే లెవెల్ ఉంటుంది, బట్ దిస్ ఈస్ నైట్ వ్యూ. మనం పొద్దునట్టు కూడా చూపిస్తుంది దీన్ని. రైల్వే బ్రిడ్జ్, అక్కడనే వాటర్, పంబం బ్రిడ్జ్. ఫైనల్లీ వచ్చేసినాం. మొత్తుకుంటున్నా ఏంది అది అని అనుకోకుర్రి. ఇది నా డ్రీమ్ డెస్టినేషన్. చాలా కష్టపడి వచ్చిన, చాలా రోజుల నుంచి కలలు కన్నా నా బండి మీద ఎడికి ట్రావెల్ చేయాలి అది అని చెప్పేసి. అవుతుందా కాదా అనుకున్నా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అండ్ నా బాడీ సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అని అనుకున్నా. కానీ ఫైనల్లీ నవ్ ఐ డిడ్ ఇట్. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. పంబం బ్రిడ్జ్. ఇక్కడ సైడ్కి ఆపి చూపిస్తా మీకు వీలైతే. ఒక్కరు కూడా ఆపలేదు, అందుకనే చూస్తున్నా. ఓకే, అక్కడ లారీ అయినా ఆపిండు. సారీ, ఈ ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నాకు. ట్రాక్టర్ ఏదో ఆగింది అక్కడ, చూపిస్తా. యాక్చువల్లీ నాకు హైట్ ఫోబియా ఉంది. అంటే ఎక్కువ హైట్ నుంచి చూస్తే నాకు భయం వేస్తుంది. బట్ చూపిస్తా మీకు, చూడండి నైట్ వ్యూ. భయం వేస్తూనే ఉంది అప్పటికే నాకు. బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్, అది కొత్త బ్రిడ్జ్. ఇండియన్ ఓషన్ అండ్ ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఇట్ సైడ్ కూడా చూపిస్తా మీకు. ఫైనల్లీ వి డిడ్ ఇట్. చూడు, వామ్మో గాలి ఘోరంగా వస్తుంది ఇటు. అక్కడ షిప్స్ ఆగి ఉన్నాయి. కెమెరాలో అవుపిస్తలేదు. అక్కడ షిప్స్ ఆగి ఉన్నాయి. అండ్ ఇదంతా బే ఆఫ్ బెంగాల్. మనం ఇప్పుడు ముందుకు పోవాలి. ముందు రామేశ్వరం అండ్ ధనుష్కోటి ఉంది. గాలి ఓ రేంజ్లో వస్తుంది. అసలుకి ఇంత గాలి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘోరంగా అంటే ఘోరంగా గాలి వస్తుంది. ఫైనల్లీ వి డిడ్ ఇట్ మ్యాన్. వి డిడ్ ఇట్. థ్యాంక్స్ అ లార్డ్. థ్యాంక్స్. మనం ఇండియా మ్యాప్లో అడుగున ఉన్నాం మనం. అడుగున చూడండి పంబం బ్రిడ్జ్ నైట్ వ్యూ ఎట్లుందో. గాలి చాలా గలీజ్గా వస్తుంది. నాకు వెనకాల టాప్ బాక్స్ ఉంది కదా, మొత్తం ఇట్లా లెఫ్ట్ సైడ్ ఊపేస్తుంది అంతా. అందరు ఆగి చూస్తారు, ఫొటోస్ తీసుకుంటారు అంతా. చాలామందికి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది, కొందరికి జస్ట్ సైట్ సీయింగ్ లెక్క అనిపిస్తుంది. కానీ నాకు ఇది డ్రీమ్ డెస్టినేషన్. ఎంత పెద్దగా ఉంది చూడండి బ్రిడ్జ్. ఇప్పుడు అయిపోయిందట్టుంది. ఇప్పుడు అయిపోయిందా? యా, వామ్మో స్పీడ్ బ్రేకర్లు ఇంకా అయిపోలే బ్రిడ్జ్. ఇగో ఈ బీచ్. యా, లైట్గా ల్యాండ్ అయితే ఉంది, అందుకని ఇక్కడ షిప్స్ ఏమంటారు పార్క్ చేసిరు. అక్కడక్కడ లైట్ బ్లింక్ అవుతున్నాయి చూడండి. అది వచ్చేసి ట్రాక్, అదే రైల్వే ట్రాక్. అదృష్టం ఉండాలి ట్రైన్ పోయేటప్పుడు చూడాలి, కానీ మస్తు ఉంటుంది, అదృష్టం ఉండాలి. యా, ఫైనల్లీ వీఆర్ నవ్ ఇన్ పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేసినాం. మనం రామేశ్వరంకి వచ్చేసినాం అన్నట్టు, ఇక ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఇక పంబ రామేశ్వరానికి అయితే వచ్చేసిన నేను. ఇక్కడ హోటల్ ఉంటారు కదా, వాళ్ళు మరీ బండి వేసుకొని తిరిగి
నైట్ టైం అయినా కానీ కూడా టైం వచ్చేసి 11:36. దగ్గరకు వచ్చేసి సార్ రూమ్స్ కావాలా, రూమ్స్ ఏమన్నా ఉంటే కాల్ చేయండి, బీచ్ పక్కనే ఉన్నది అని అంటారు. ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు వచ్చిర్రు. రాత్రి 11:30 అవుతున్నా కానీ కూడా ఇక్కడ రూమ్స్కి కరివే లేదు అసలుకి. చూడండి రామేశ్వరం నైట్ టైంలో కూడా 11:30 అవుతుంటే అన్నీ ఓపెన్ ఉన్నాయి. మ్యాక్సిమం కొన్ని ఫుడ్ స్టాళ్ళు, హోటల్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇట్లా బండి ఆపితే చాలు వస్తూనే ఉర్రు, దగ్గరకు వచ్చేసి అడుగుతారు. ఇక టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ పేరు ఏం పేరు? వెస్ట్ టవర్ ఎంట్రన్స్. అనిల్ ముందర ఉన్నాడు, లొకేషన్ షేర్ చేసిండు. కాపీరైట్ రాగాలి, వీడియో ఆఫ్ చేసి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. వచ్చి దగ్గరకు వచ్చి ఛానల్ పేరు ఏం పేరు అని అడిగి తెలుసుకుంటాడు. కొంచెం డ్రింక్ చేసినట్టుంది. నాకు ఎవరు వైబ్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ముందుకు పోవాలి నేను. అన్నోడు ఇంత కిందికి పోయిండా? ఇది రామేశ్వరం మొత్తం కిందికి పోతున్నాయి. ఇది బీచ్ దగ్గరికి అన్నట్టు. ఇది అయ్యో, నేను ఆపోజిట్ పోయినా, అసలుకి ఇటు కాదు వచ్చేది, అటు పోవాలి నేను. ఇటు వచ్చేసిన యాక్సిడెంటల్. అంత పాతగా ఉన్నది ఇల్లులు అంతా. ఇక్కడ పాతగా ఉన్నాయి చూడండి, పాత మోడల్ ఉన్నాయి ఇల్లు. ఫైనలీ రామేశ్వరం అయితే వచ్చేసినాం. ఒకేసారి 10 మంది గుమ్ముగూడిరు నా చుట్టూ. ఇట్లా బైక్ మీద వచ్చినావా, ఎక్కడి నుంచి వచ్చినావు, ఛానల్ ఏమైంది అది అని చెప్పేసి అని అడుగుతారు. ఓ నైట్ అయినా కానీ రూమ్స్ అవైలబుల్ ఇక్కడ ఎనీ టైం అయినా. గుమ్ముగూడి అడుగుతారు, అంతా బండి చూస్తారు. ఈ సామాన్ నా దగ్గర ఉంది, ఇది నేను తీసుకోవాలి, అది నేను తీసుకోవాలని చెప్పేసి నా బండి మీద చూసినాయి అన్నీ అంటారు. ఫైనల్ అయితే వచ్చేసినాం. రూమ్ చూపిస్తా మీకు ఒకసారి. రూమ్ తీసుకున్న తర్వాత ఎంత పడ్డది ఏందని చెప్తా. రూమ్కి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. ఇంకా రేట్ మాట్లాడలే, డైరెక్ట్ చెక్-ఇన్ అయితే చేసినాం. 2 డేస్కి తీసుకోవాలి. రూమ్ అయితే ఓకే ఉంది, చూపిస్తాం మీకు బయట నుంచి. దిస్ ఇస్ ఎంట్రన్స్. లోపట్లోకి ఎంటర్ కానీ ఫస్ట్ బెడ్, ఫ్యాను, ఏసీ అండ్ టీవీ, చైర్ ఇచ్చారు. బెడ్ పెద్దగా ఉంది. అక్కడ స్టూల్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ 1 more టేబుల్ అండ్ వాష్ బేషన్, మిర్రర్, హ్యాంగింగ్, చిన్న కటన్ ఇచ్చారు. ఫుల్ కవర్డ్ కావట్లేదు. అండ్ కపుల్స్కి ప్రైవసీ కావాలి, మనకు అవసరం లేదు. అండ్ వాష్రూమ్. యాక్చువల్లీ ఒక 2-3 రూమ్లు చూసిండే, అంత మంచిగా లేవు. ఐ మీన్ రూమ్ మంచిగా ఉంటేనేమో వాష్రూమ్ మంచిగా ఉండదు. కంటిన్యూస్గా ఫ్లో వస్తూనే ఉంటుంది కదా, మెయింటైన్ చేయడం చాలా కష్టం. మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటాయి రూమ్స్ కానీ. సో దే మెయింటైన్ నాట్ దాట్ గుడ్. ఓకే ఇలా ఉండొచ్చు 2 రోజులు కంపేర్ టు అదర్ హోటల్స్. వేరే హోటల్స్ చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నాయి. వాష్రూమ్స్ బాగాలేదు. నాకు ఏది లేకపోయినా పర్లేదు కానీ వాష్రూమ్స్ మంచిగా ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఫైనల్లీ రామేశ్వరం అయితే వచ్చేసినాం. ఇప్పుడు రేపు మార్నింగ్ వచ్చేసి డే 3లో రామేశ్వరం మొత్తం కవర్ చేస్తాం. రామేశ్వరం అండ్ ధనుష్కోటి. లైట్ వస్తుందా ముఖం మీద? మొత్తం ముఖం అంతా నల్లగా అయ్యి ఉండొచ్చు. ట్యాన్ కూడా వచ్చేసింది. తమిళనాడులో మస్తు వేడి, మొత్తం హ్యూమిడిటీ. సో రేపు వచ్చేసి ధనుష్కోటి అండ్ రామేశ్వరం ప్రాపర్గా కవర్ చేస్తాం. డే 2లో వచ్చేసి జస్ట్ ట్రావెలింగ్ టు రామేశ్వరం చూసే ఉంటారు. అండ్ దట్స్ ఇట్. ప్రైస్ చెప్పలే కదా, ఐ థింక్ 1200 సంథింగ్ పడుతుంది ఈ రూమ్ ప్రైస్. 2 days అయితే స్టే చేస్తాం. 1200 2400 అయితే అవుతుంది బిల్. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేసేయండి. కంటెంట్ మంచిగా ఉంది అని అనిపిస్తే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ స్టే సేఫ్, పీస్ అవుట్.